సిటీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా పోతిన్ మహేష్ గారికి, మా సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి గారికి, మా రాష్ట్ర నగర జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులకి, అదేవిధంగా రాష్ట్ర అనుబంధ విభాగాల నాయకులకి, కార్యదర్శులకి, మిగిలిన పెద్దలకి, మరి ముఖ్యంగా మీడియా సిబ్బందికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం రేపు 26వ తారీఖున బుధవారం సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్ఏసి కళ్యాణ మండపం, ఏదైతే నాక్ కళ్యాణ మండపం గురునానక్ నగర్ కాలనీలో ఉందో ఆ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులు కానివ్వండి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన మైనార్టీ పెద్దలు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారా ప్రతి ఒక్కరి గారా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు 26వ తారీఖు గురునానక్ కాలనీలో ఉన్న ఎన్ఏసి కళ్యాణ మండపంన సాయంత్రం 5 గంటలకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి అధ్యక్షతన, అలాగే ముస్లిం మైనార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ, అలాగే మత సామరస్యానికి ప్రతీకగా ఈ యొక్క ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ ముస్లిం సోదరులందరూ, ముస్లిం సోదరిమణులందరూ ఈ యొక్క దీక్షని చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ముస్లింల పక్షపాతిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు ఎంతో మేలు చేశారు. ముస్లిమ్స్ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉండాలి, డాక్టర్లు ఇంజనీర్లుగా ఎదగాలని 4% రిజర్వేషన్ ద్వారా ఎంతోమందికి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించిన నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు ఆయన తనయుడు ముస్లింల పక్షపాతిగా ముస్లింలకి నేను ఉన్నాను అని అండగా నిలబడిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ముస్లింలకి పెద్దపీట వేసి హజ్ యాత్రకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా రాయితీలు కల్పించి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే దిశగా ఆయన ఏర్పాట్లు చేసి ఎంతో సౌకర్యాలు కల్పించారు హజ్ యాత్రికులకు. మరి అలాంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హజ్ యాత్రికులకి
₹1,00,000 ఇస్తానని చెప్పేసి మాట తప్పడం జరిగింది. హజ్ యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అధికారంలో రాకముందు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ రాయితీలు లేవు. అలాగే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే హజ్ యాత్రికులకి సౌకర్యాలు లేవు. ఆ హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క దురుద్దేశంతో ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ పాయింట్ తీసేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు హజ్కి వెళ్ళే యాత్రికులు వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలని చెప్పేసి సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా కానీ, అలాగే ఎంతోమంది ముస్లిం మైనార్టీలకి ఉన్నత స్థానాల్లో రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఎమ్మెల్సీలుగా, ఉప ముఖ్యమంత్రులుగా, మైనార్టీ మినిస్టర్లుగా, చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఎంతోమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తున్నాం, ముస్లిం మైనార్టీలకి ఏ ఒక్క హక్కు కూడా కల్పించకుండా ముస్లిం మైనార్టీలకి ఓటు బ్యాంకింగ్ కింద వాడుకున్నారే తప్ప ముస్లిం మైనార్టీలకు చేసిన మేలు అంటూ ఏం లేదు. ఏదైనా మేలు చేసే నాయకుడు ఉన్నారంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం ముస్లిం సమాజం మొత్తం అండగా ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే రేపు 26వ తారీఖు జరగబోయే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని మనం అందరం కలిసి మత సామరస్యానికి అతీతంగా కలిసి ఒక కార్యక్రమాన్ని విజయంతో చేయవలసిందిగా ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.